శ్రీమాత్రే నమః. జయ లలితాంబికాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనము లలితా సహస్రనామంలో మొదటి 35 శ్లోకాలు చక్కగా పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు 36వ శ్లోకం నుంచి కొనసాగాలి అంటే మానవ శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాలు తాలూకా పూర్తి వివరణ అంటే లలితా సహస్రనామ శ్లోకాలు అర్థమయ్యేంత వరకు వివరణ తెలుసుకుని మనం ముందుకు వెళ్తే 36వ శ్లోకం నుంచి అర్థం చేసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుందండి. ఈరోజు ఆ 7 చక్రాల గురించి, అలాగే అమ్మవారు కుండలిని శక్తి రూపంలో ఉంటారు దాని గురించి, తర్వాత ప్రతి చక్రాల మధ్యన కొన్ని గ్రంథులు ఉంటాయండి. గ్రంథులు అంటే ముడిలు అన్నమాట. ఈ గ్రంథుల గురించి, తర్వాత సుషుమ్న నాడి గురించి ఈరోజు ఈ వీడియోలో వివరణ తెలుసుకుందాం. మన మానవ శరీరంలో మొత్తం 7 చక్రాలు ఉంటాయండి. మొదటి చక్రము మూలాధార చక్రము. మూలాధార చక్రాన్ని మనం రూట్ చక్ర ఆర్ బేస్ చక్ర అని కూడా పిలుస్తాం. ఈ మూలాధార చక్రము మన వెన్నుపూస దగ్గర అలా తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ చక్రాలు మన శరీరంలో ఏం చేస్తాయి? మన మానవాళికి కావలసిన శక్తిని, అంటే మనం రోజు చేసుకునే కార్యక్రమాలని చక్కగా నెరవేర్చుకోవడానికి ఈ బంతుల్లా తిరిగే శక్తి అండి. ఇవన్నీ కూడా మంచిగా తిరుగుతూ బాగా పనిచేస్తేనే ఆ మనిషి తాలూకా మానసిక స్థితి అన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు అనమాట. ఈ 7 చక్రాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇందులో మొదటిది మూలాధార చక్ర. ఈ మూలాధార చక్ర వెన్నుపూసలో ఉంటుంది. ఈ మూలాధార చక్రంలోనే లలితా త్రిపుర సుందరి కుండలిని శక్తి రూపంలో, అంటే కుండలిని శక్తి అంటే ఇక్కడ నిద్రిస్తున్న సర్పం అండి. అమ్మవారు సర్ప రూపంలో నిద్ర స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే ఆ సాధకుడు ఈ పంచాదశి మంత్రము ఉపయోగించి చాలా ఘోర ధ్యానము లలితమ్మ మీద చేస్తారో, ఈ కుండలిని శక్తి మూలాధారంలోని ఆ నిద్రిస్తున్న పాము జాగృతి అయ్యి 7వ చక్రము సహస్రారా చక్రము అని పిలుస్తారు. ఇది మన తలభాగంలో ఉంటుంది. దీన్నే క్రౌన్ చక్ర అని కూడా పిలుస్తారు. ఈ సహస్రారా చక్రము ఎంత పవిత్రమైనదంటే ఇక్కడ 1000 కలువ పువ్వులు తోటలాగా భావిస్తారనమాట. ఇక్కడే పరమశివుడు ఉంటారు. అంటే మూలాధార చక్రంలో నిద్రిస్తున్న సర్పము లేచి 1, 2, 3, 4, 5, 6, 7 7వ చక్రంలో సహస్రారా చక్రంలో శివుడిలో ఐక్యమైపోతారనమాట. అంటే ఎన్ని చక్రాలు ఈ కుండలిని శక్తి ప్రయాణిస్తుంది అనేది అది ఆ సాధకుడి ధ్యానం. అంటే ఎంత మంచిగా ఎంత శ్రద్ధగా చేస్తే మన లోపల ఉండే నిద్రిస్తున్న పాము ఇలా తలలోంచి బయటికి, అంటే ఆ పాము బయటికి వచ్చి వికసిస్తుంది పువ్వులాగా. అంటే ఇప్పుడు ఈ మూలాధార చక్రానికి ఈ స్వాదిష్టాన అనేది 2వ చక్రము. ఈ 2 చక్రాల మధ్యన ఒక ముడి ఉంటుంది. ఈ ముడి పేరే గ్రంథి అని పిలుస్తారు. ఈ 2 చక్రాల మధ్యన ముడి ఎవరు వేస్తారు? బ్రహ్మదేవుడు. అందుకనే మన లలితా సహస్రనామంలో బ్రహ్మ గ్రంథి విభేదిని అంటాం. అంటే అమ్మవారు ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి రూపంలో ఉన్న అమ్మవారు నిద్ర లేచి ప్రతి ఒక్క చక్రానికి ఇలా పైకి వెళ్తూ ఉంటారో, అమ్మవారు ప్రతి ముడిని కూడా తీసేస్తారు. ఈ 2 చక్రాలకి మధ్యన బ్రహ్మదేవుడు వేసిన ముడిని తీసేస్తారు. అంటే తర్వాత అలాగే విష్ణుమూర్తి 2 చక్రాలకి వేస్తారు, ఆ ముడిని కూడా విప్పేస్తారు. అలాగే రుద్ర గ్రంథి విభేదిని, రుద్రుడు వేసే ముడిని కూడా అమ్మవారు విడదీస్తారు. అది ఎలాగా అనేది ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మనము ఇప్పుడు ఒక సాధకుడు ఉన్నారు. ఆయన పంచాదశి మంత్రము ఉపయోగించి కుండలిని శక్తిని నిద్ర లేపారు.
అంటే ఇక్కడ లలితమ్మ వారు సర్పరూపంలో ఉన్న లలితమ్మ మేలుకున్నారు. మేలుకుని 1వ చక్రం నుంచి 2వ చక్రం, 3వ చక్రం, 4వ చక్రం ఇలా ప్రయాణిస్తున్నారు. అంటే ఒక శక్తి ప్రయాణించాలి అంటే దానికి ఒక ఆధారం కావాలి. ఉదాహరణకి మనము హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ముంబైకో ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అంటే ఒక బస్సో ట్రైనో ఏదో తీసుకుని వెళ్ళాలి. అలాగే ఈ కుండలిని శక్తి కింద చక్రం నుంచి పై చక్రం వరకు ప్రయాణించాలంటే ఏ ఆధారం మీద వెళ్ళాలి? ఈ శక్తిని పంపే ఒక నాడి ఉంటుంది, దాని పేరే సుషుమ్న నాడి అని పిలుస్తారు. ఈ సుషుమ్న నాడి కానీ ఈ కుండలిని శక్తి ఈ 7 చక్రాల వివరణ కూడా లలితా సహస్రానున్న 36 నుంచి 40 శ్లోకాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. మనం ఈరోజు కుండలిని శక్తి అంటే ఏంటి, సుషుమ్న నాడి అంటే ఏంటి, గ్రంథి అంటే ఏంటి, ఈ 3 విషయాల గురించి తెలుసుకుందాం. వచ్చే వీడియోలో 7 చక్రాల గురించి మరింత వివరణ తెలుసుకుని ఆ తర్వాత 36వ శ్లోకం నుంచి మనం కొనసాగుదాం. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.